కలలో గబ్బిలం. కలలో గబ్బిలం చూడటం చాలా అర్థవంతంగా ఉంటుంది. గబ్బిలాన్ని చూడటం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ఇంట్లో గబ్బిలం చూడటం చైనాలో మంచిదని, భారతదేశంలో అశుభంగా భావిస్తారు. కలలో గబ్బిలం చూడటం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? మీ కలలలో మీరు చూసేది ప్రధానంగా మీ అవగాహన, ఆలోచన ప్రక్రియ, సాక్షాత్కారాలు, సంస్కృతి, విలువలు మరియు గత అనుభవాల ద్వారా నిర్వహించబడుతుంది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. కొన్ని ప్రాంతాలలో గబ్బిలాలను పూజిస్తారు మరియు చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి అలాంటి ప్రదేశాలకు చెందిన వ్యక్తికి కలలో గబ్బిలం లేదా గబ్బిలాలు కనిపిస్తే ఖచ్చితంగా మంచిది. దీనికి విరుద్ధంగా, మీరు గబ్బిలాలను చూడటం మంచిది కాదని భావించే ప్రదేశానికి చెందినవారైతే మరియు మీరు గబ్బిలాల గురించి కలలు కనడం అశుభం. మీ విలువల వ్యవస్థ మరియు సంస్కృతులు మీ కలల వివరణను బాగా ప్రభావితం చేస్తాయి. కలల వివరణ ఎలా చేయాలి? కాబట్టి వ్యాఖ్యానం చేసేటప్పుడు సాంస్కృతిక విలువలు, వ్యక్తిగత దృక్పథం మరియు వ్యక్తి యొక్క మైండ్ సెట్ ను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. గబ్బిలం దేనికి ప్రతీక? గబ్బిలం మంచిగా భావించని సంస్కృతికి చెందినది అయితే చాలా అశుభం అని సూచిస్తుంది. కానీ మీరు గబ్బిలాలను పూజించే మరియు మంచిగా భావించే ప్రదేశానికి చెందినవారైతే అది ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నం. మరింత ముఖ్యమైన గబ్బిలం లక్ష్మీదేవి యొక్క క్యారియర్ కాబట్టి కలలో గబ్బిలం చూడటం మంచిది. కానీ మీ సాంస్కృతిక విలువలు దానికి వ్యతిరేకంగా ఉంటే దాని కలను మంచి కలగా పరిగణించవద్దు. కలలో గబ్బిలం చూడటం. కింది విభాగంలో కలలో గబ్బిలం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడే సంస్కృతుల గురించి ప్రత్యేకంగా చర్చించబడింది. మీరు గబ్బిలం మంచిగా పరిగణించబడని సంస్కృతికి చెందినవారైతే మీ కల రివర్స్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోండి. కలలో ఎగిరే గబ్బిలం చూడటం. ఒక కలలో ఎగిరే గబ్బిలం చూడటం మంచి కల. ఇది మీరు యాత్రను ఆస్వాదించబోతున్నారని సూచిస్తుంది. ఈ పర్యటన కుటుంబ పర్యటన కావచ్చు లేదా వృత్తిపరమైన పర్యటన కావచ్చు. కారణం ఏదైనా కానీ మీరు యాత్రను ఆనందిస్తారు. కలలో గబ్బిలాలు లేదా గబ్బిలంతో పోరాడండి. మీరు గబ్బిలంతో లేదా చాలా గబ్బిలాలతో పోరాడుతున్నట్లు కలలుగన్నట్లయితే అది మంచి కల అని అర్థం. త్వరలో మీరు శత్రువులతో పోరాడవచ్చు, కానీ మీరు శత్రువులపై విజయం సాధించడం ఖాయం. కలలో గబ్బిలం పట్టుకోవడం. కలలో మీ చేతుల్లో బ్యాట్ పట్టుకోవడం అంటే నిజ జీవితంలో త్వరలో మీ శత్రువులను ఎదుర్కోవచ్చు. కలలో గబ్బిలాల గుంపును చూడటం. కలలో గబ్బిలాల సమూహాన్ని చూడటం అంటే సమీప భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడవచ్చు. ఇది రాబోయే జీవితం గురించి మీకు హెచ్చరికలను అందించే డ్రామా. ఒక కలలో చనిపోయిన గబ్బిలం చూడటం. చనిపోయిన కలని చూడటం శుభ కల అని అర్థం. త్వరలో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మరియు మీరు జీవితంలో విజయాన్ని పొందుతారు. కలలో గబ్బిలంని చంపడం. కలలో గబ్బిలాన్ని చంపడం మీ సమస్యలన్నీ త్వరలో ముగుస్తాయని సూచిస్తుంది. కలలో గబ్బిలంని వెంబడించడం. మీరు కలలో గబ్బిలాన్ని వెంబడిస్తే మీ కుటుంబం మరియు జీవితంలో ఏదో ఒక సమస్య ఉండవచ్చు. కాబట్టి మీకు అలాంటి కల వస్తే అప్రమత్తంగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కలలో గబ్బిలం. హిందూ లేదా హిందూ మతంలో గబ్బిలం మంచిదిగా పరిగణించబడదు. కాబట్టి వాటిని ఏ రూపంలో చూసినా చాలా అశుభం. ఇది క్రింది అర్థాలను సూచిస్తుంది: కుటుంబంలో కలహాలు, ఏదైనా శుభప్రదమైన సంఘటన, ధనం మరియు సంపద నష్టం, ఏదైనా దగ్గరి మరియు ప్రియమైన వారి మరణం, ఏదైనా కారణం వల్ల కుటుంబ సభ్యులను కోల్పోవడం, కోర్టు కేసులు, కుటుంబంలో వ్యాధులు మరియు ఇబ్బందులు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.